గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే ఎలాంటిదంట? ముత్యము కంటే అమూల్యమైనదంట. గుణవతి కలిగి అయిన భార్య దొరుకుట అరుదు. ఈ మాట ఎప్పుడు చెప్పారు? క్రీస్తు శకం. అప్పుడే అరుదంటే ఇప్పుడు దొరుకుతారు ఎవరన్నా? లేదు. గుణవంతురాలు కలిగిన భార్య దొరకదు, కానీ గుడిగే భార్య అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి ఇంట్లో దొరుకుతుంది. ఎలాంటి భార్య? ప్రతిరోజు గుడిగే భార్య. వస్తారు అవుతారు అనుకుంటారు, గుణుగుతూనే ఉంటుంది భార్య. అలాంటి భార్య గుణవతి కాదు. గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందంటే, ముత్యం దొరికిందంటే అది ముత్యంగా పదిలంగా దాచుకుంటాడు తన భర్త. ఒక వ్యక్తికి ఒక ఇత్తడి గ్లాసు కానీ ఏదైనా ఇత్తడి పింగాణిది కానీ ఇస్తే తన రెండింటిలో ఏ దాన్ని బాగా చూసుకుంటాడు? ఇత్తడి దాన్ని బాగా చూసుకుంటాడా, పింగాణిది బాగా చూసుకుంటాడా? ఇత్తడి పింగాణి దాన్ని బాగా చూసుకుంటాడు. ఎందుకు తెలుసా? ఇలా వదిలేసా పగిలిపోతుంది. అదే ఇత్తడి ఏమన్నా అది ఎట్లనే వేసినా ఆడనా ఉంటుంది. అదే పింగాణిది చాలా జాగ్రత్తగా అదిలంగా తను దాచుకుంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న భార్యను మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చిన చదవండి. వేదం 11 ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మక ఉంచెను. ఎలాంటి లాభం ఉండ? లాభప్రాప్తి వెలితి. ఆమె తన పెనిమిటి యందు ఎవరు ఉంచుతున్నారు? తన భర్త ఎవరి మీద? తన భార్య మీద నమ్మకం ఉంచుతున్నాడు అంట. ఎలాంటి? నా భార్య ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి గొడవలు చేస్తారు. తన భర్త నమ్ముతున్నాడు తన భార్యను. నమ్మకం ఉంచిన గుణవంతురాలు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే తన భర్త తన భార్యని నమ్ముతాం. అంటే నా భార్య ఎక్కడికైనా పోతే తెస్తుంది గొడవ. ఏదో ఒక చిన్న గొడవైనా తీసుకొస్తుంది. ఆయనలో ఇంట్లో ముక్కలు తీసుకుని తీయస్తుంది, ఇంట్లో ఉంటుంది, అది చేస్తుంది. ఇవన్నీ గుణవంతురాలు ఉండాల్సిన లక్షణాలు కాదు. దాని కింద ఇంకో అతని లాభప్రాప్తి వెలితి కలగదట. ఇలాంటిది తన భర్తకు కానీ తన ఇంటికి కానీ లాభప్రాప్తికే కానీ వెలితి కలగదు. అసలు తన భార్య గుణవంతురాలు భార్య ఏం చేస్తుందంట? తన భర్త లాభప్రాప్తికి ఎటువంటి నష్టమే కలగని వారు. నెక్స్ట్ వస్తుంది. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు, కానీ కీడు ఏమి చేయదు. ఇక్కడ చూడండి, గుణవంతురాలు గల భార్య తన బ్రతుకు దినములన్నీ ఎప్పుడు తన భర్త ఎప్పుడైతే తాళి కట్టినప్పటి నుంచి తన చివరి దినం, అదే పెళ్లి కానీ యవనస్తులైతే తను పుట్టినప్పటి నుంచి తన లాస్ట్ డే వరకు తన తల్లిదండ్రులకు ఎటువంటి కీడు, తన కుటుంబానికి ఎటువంటి కీడు తీసుకుంటారు. అదే భార్య కూడా తన భర్తకు మేలు కానీ కీడు చేయదు. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఆమె గొర్రెబొచ్చును ఎలాంటిదంట? తన చేతులారా పని చేయను. ఇంట్లో మన కుటుంబంలో ఎవరైనా భార్యాభర్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూడండి ఎలా ఉంటారంటే, భార్య పని చేస్తే ఎక్కడ కందిపోతుందో, ఎక్కడ ఏమైపోతుందో, అమ్మా ఈరోజు నువ్వు చేసేయి, ఈరోజు నన్ను రెస్ట్ తీసుకుంటుందిలే, ఈరోజు నువ్వు చేసేయి అని. అదే గుణవంతురాలు గల భార్య అలాంటి పనులకు అసలు ఒప్పుకోదు. తన చేతులతోనే తన ఇంట్లో తన భర్త కావాల్సిన పనులన్నీ తన చేతితోనే చేస్తుంది. నెక్స్ట్ వస్తుంది సార్. దూరము నుండి ఆహారము తెచ్చినట్టు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చును. ఆమె చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనం
ఏర్పరచు ఆ. తన పని కట్టెలకు భర్తము చాలు. ఎక్కడి నుంచి ఆహారం తీసుకొస్తుందంట? దూరము నుండి. దూరం నుంచి. ఇంతకుముందు ఎక్కడి నుంచి? వేరే దేశాల నుంచి ఓడల్లో మనకు కావాల్సిన సామాన్లు కానీ సరుకులు కానీ ఏమైనా వచ్చి తెచ్చేవారు. అవి తీసుకురావడానికి గుణవంతురాలు గల భార్య ఏం చేస్తుంది? తన ఇంటి వద్ద నుంచి అక్కడికి కొన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న చోటికి వెళ్ళి తన ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. దాని తర్వాత వచనం చదువు. కంటిన్యూ వస్తుంది. చీకటితోనే లేచి తన ఇంటి వారికి కావాల్సిన భోజనాలన్నీ సిద్ధము చేస్తుంది. ఒక నిమిషం. ఆమె చీకటితోనే లేస్తుంది. ఇప్పుడున్న కాలంలో ఎవరైనా చీకటితోనే లేస్తున్నారా? లేస్తే 8, నాకు తెలిసి 8 ఆ టైంలో లేస్తారు. లేచామ్మా కాఫీ, స్కూల్కి వెళ్ళి అయితే అమ్మా నాకు కాఫీ కావాలమ్మా, లేకపోతే నేను బెడ్ కాఫీ కావాలి. అదే పెళ్ళి చేసుకున్న వాళ్ళైతే ఏమయ్యి నాకు ఇదే ఈరోజు నువ్వే నీ చేతులతో స్పెషల్గా తీసి నాకు అని ఏదో తీయటి మాటలు చెప్పి భర్తతో పని చేయించింది. అవునా? గుణవంతురాలు గల భార్య ఏం చేస్తుంది? చీకటితోనే లేచి తన ఇంటికి కావాల్సిన పనులన్నీ చేసుకొని తన భర్త ఉద్యోగానికి వెళ్తున్నా, పనికి వెళ్తున్నా, వ్యాపారానికి వెళ్తున్నా, తనకి కావాల్సిన పనులన్నిటినీ తన చేతితోనే తన సొంతంగా ఉదయాన్నే లేచి భోజనాలన్నీ సిద్ధపరుస్తుంది. తన పిల్లలకు కావాల్సిన భోజనాలు, తన భర్తకు కావాల్సిన భోజనము అన్నిటినీ తన సొంత చేతులతోనే చేస్తుంది. కానీ ఈ రోజుల్లో ఎవరైనా అలా ఉన్నారా? లేదు, ఎవరు లేరు. ఉదయం ఎవరు, నాకు తెలిసి ఎవరు లేచిండరు. 9 గంటలకు అప్పుడు లేచి, అప్పుడు 9 అంటేనే అప్పుడు వాళ్ళకి తెల్లవాడు. ఇంత పొద్దునేనా 10 వరకు అనుకోని ఎంత బాగుండేది. గుణవంతురాలు గల భార్య ఎలా ఉంటుందంట? చీకటితో లేచి తన భర్తకు కావాల్సిన ఆహారం అన్నిటినీ, తన భర్తకు కావాల్సిన ఏ చిన్న పనినైనా సరే చీకటితో లేచి ఇల్లు ఊడ్చి, కసువులు కొట్టి, కొండలు కూర్చి అన్నీ చేస్తుంది. కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ చాలా. తన పని కట్టెలకు బెత్తము ఏర్పరచును. ఎలాంటి అంటే తన ఇంట్లో పని చేసే వారికి అన్నింటికి వాళ్ళ పని వాళ్ళకి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి అని వాళ్ళ పని వాళ్ళకి చెప్పి తను వాళ్ళ ఇంట్లో ఉన్న పనిని మాత్రం తన చేతులతోనే చేస్తుందంట. ఇంట్లో పనులు ఉన్నారు కదా అని ఏమే పడుకొని 12 గంటలకు 11 గంటలకు లేచేవాడు కాదు. అది గుణవంతురాలకు ఉండాల్సిన లక్షణము కానీ కాదు. నెక్స్ట్ ఆమె పొలమును చూసి దానిని తీసుకొను, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట. మామూలుగా పొలాలందరూ ఎవరుకుంటారు? పొలాలందరూ అబ్బాయిలు, పెళ్ళైన బాయ్స్ ఉంటారు. అలాంటిది ఆమె ఇక్కడ ఎవరు కొన్నారంట? ఆమె అంటే ఎవరు? గుణవంతురాలు గల భార్య. ఆమె పొలాన్ని కొన్ని దానితో ఏం చేసింది? దాన్ని రెట్టింపు చేయడానికి ద్రాక్ష తోటను ఒకటి తీసుకునింది. అదే ఈ రోజుల్లో ఈ భర్త ఇంటికి తీసుకొని వచ్చిన శాలరీ తీసుకొని వస్తే ఒక ఫ్లిప్కార్ట్లో పెట్టేస్తుంది. అంటే చీర ఒకటి, దానికి నగలు, దానికి కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం అమెజాన్, మీషో, ఆషో అని కూడా వృధాగా ఖర్చు పెడుతుంది. కానీ గుణవంతురాలు గల భార్య ఏం చేస్తుంది? తన భర్త తెచ్చిన జీతాన్ని ఎంత కావాలంత ఉంచుకొని సర్దుబాటు చేసుకొని మిగలబెట్టుకొని దాన్ని ఎలా రెట్టింపు చేయాలి, దానికి కావాల్సిన ఆలోచనలన్నీ సిద్ధం చేసుకొని ఉంటుందంట. నెక్స్ట్ చదువు. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకున్నాడు. పూర్వం చూసారా పొలంలో పని చేసుకొని ఇలా నడుము కట్టుకునేవాడు. ఈరోజు ఇప్పట్లయితే అసలు అది లేదు, అసలు లేదు, రాదు, ఉండదు. పూర్వం ఎప్పుడో
ఇంతకుముందు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, అలాగా చేసుకునేది. కానీ ఈ రోజుల్లో 0 సైజులో కనపడాలని తిండి కూడా తినరు. అది తినరు. ఆ తినక పని చేయడానికి కూడా ఎవరో హెల్ప్ కావాలి, ఎవరో తెచ్చి పెడితే చేసుకునేంత వాళ్ళు ఉన్నారు. అదే ఇక్కడ ఉన్నవాళ్ళు భార్య ఏం చేసింది, ఆమె అడికట్టు కట్టుకొని తన పొలం పనులు అయితే ఏమి, ఇంట్లో పనులు అయితే ఏమి, ఎక్కడైతే ఏమి తానే తన చేతులతో బలంగా పని చేయాలి. కంటిన్యూషన్. తన వ్యాపార లాభం అనుభవం తెలుసుకొనుడు రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోవు, ఆమె పంటను చేత పట్టుకుంది. చాలు. తన వ్యాపార లాభము చదువు ఒకసారి. తన వ్యాపార లాభము అనుభవం చేత తెలుసుకొనుడు. ఎలాంటి అనుభవం అంటే తన వ్యాపారం, ఇంటికి కావాల్సినవన్నిటిని కొంతమంది ఏం చేస్తారంటే భర్త తెచ్చి జీతం తన భార్యకి ఇస్తే ఏం చేయాలో తెలియదు, ఇంటికి కావాల్సిన వస్తువులు ఏవో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు, తీసుకొని వచ్చి జీతం ఇస్తే ఈ ఇంట్లో వాడుకో, నీకు ఏం కావాలో చూసుకో అని భర్త జీతం తెచ్చిస్తే ఆ జీతాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా గుణవంతుగా తెలియదు. మన జీతం ఇస్తే ఈ నెలకి ఇన్ని బియ్యం సరిపోతాయా, ఇన్ని ఆయిల్ సరిపోతుందా, ఇంత సరిపోతుందా అని ఇవేవి ఆలోచించరు. వృధాగా ఖర్చు పెడతారు. ఏదో హారాలు, నెక్లెస్లు ఇట్లాంటివి 2 రోజులు ఉండగా ఈరోజు ఇంటికి అయిపోతుంది, తెచ్చుకోవాలి. ఏదో ఆలోచిస్తారు దాన్ని. మన ఇంట్లో బియ్యం అయిపోతున్నాయి, మనం ఈ 2 రోజులకు సరిపడా బియ్యమే ఉన్నాయి, మనం ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకోవాలి అని ముందుగానే ఆలోచన చేసే విధంగా గుణవంతురాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ చదువు. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోవు, ఆమె పంటను చేత పట్టుకుని తన వేలతో కదులు పట్టుకుని నడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఒక నిమిషం. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన ఎలాంటి తను దాచుకోవడమే కాదు, ఇవ్వడము తెలుసు, ఖర్చు చేయకుండా దాచుకోవడము తెలుసు. అలాంటి లక్షణాలు ఉంది. చూసారా, గుణవంతురాలకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఆస్తిని సమకూర్చుకుంటుంది, తన భర్త నమ్మకం ఉంచుకుంటుంది, చీకటితోనే లేచి ఇంటి పనులన్నీ చేసుకుంటుంది. అలాగే పనివారికి కావాల్సిన పనులు వాళ్ళకి చెప్పి వాళ్ళతో పాటు తను పని చేస్తుంది. అంతేగాని నేను గుణవంతురాలని అని ఇక్కడ చెప్పుకోదు. చెప్పుకుంటే అది గుణవంతురాలు. మన గురించి మనం చెప్పుకుంటే డబ్బా, వీటి వాళ్ళు చెప్తేనే అబ్బా అలా. నెక్స్ట్ చదువు. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించువారు. చాలు. అది ఒకసారి చదువు. తన ఇంటి వారికి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఏం చేస్తుందంట, తన ఇంటి వారికి చలి తగలకుండా భయపడదు. ఎందుకంటే తను గుణవంతురాలు గల భార్య ఏం చేస్తుంది, తన ఇంటికి కావాల్సిన పరిస్థితులన్నీ ముందే ఆలోచిస్తుంది. ఇలా వస్తే ఇలా మనం చేసుకోవాలి, దీన్ని ఇలా వస్తే ఇలా ముందే ప్రీ ప్లాన్డ్గా ఉంటుందన్నమాట. ప్రీ ప్లాన్డ్గా ఉండే గుణవంతురాలు, తెలివిగల గుణవంతురాలు. ఈ 31-23 చదువు. 31-23 సామెతలు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటును, గవిని యొద్ద పేర్కొన్న వారయుండును. ఆమె నారపట్టు నెయ్యించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. చాలు. ఇక్కడ చూడండి, తన పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చొని తన భార్యకు గౌరవం తీసుకుంటుంది. భర్త గౌరవం భార్యదే. ఎవరిది? భార్యదే. భర్త గౌరవం పెంచేదానిలాగా ఉంటుంది కానీ తగ్గించేదానిలాగా ఉండదు. ఎందుకంటే ఈరోజు భర్త నా మూడు ఇప్పుడు తాగే వస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు అని ఒకరి దగ్గర తన భర్తను తగ్గించి తన లోపాలను చూపించే విధంగా ఈరోజు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా గుణవంతురాలైన భార్య తన భర్తని ఎప్పుడు తక్కువ చేసి చెప్పేది కాదు. తర్వాత
బలమును ఘనతయు ఆమె వస్త్రములు. చాలు. ఎలాంటి వస్త్రాలు అంట? మంచిగా నిండుగా ఉండే వస్త్రాలు. గుణవంతురాలు గల స్త్రీ ఎలాంటి వస్త్రాలు వేసుకుంటుందంట? మంచిగా నీట్గా కనపడే విధంగా. ఈ రోజుల్లో మన చర్చి కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు అలాంటివి వేసుకొని చున్నీలు అయితే వేసుకోవడమే మర్చిపోయినారు. చున్నీలు వేసుకుంటే బాగా ముస్లింలాగా చున్నీలు వేసుకున్నారు. అలాంటి కాదు, తన వస్త్రాధారణ మీద కూడా తన శ్రద్ధ తీసుకుంటుంది. ఓకే, 31-32. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసపుకరము, సౌందర్యము వ్యర్థము. మనోళ్ళు చర్చికి రావాలన్నా ఏదైనా ఫంక్షన్కి పోవాలన్నా గంటల తరబడి అర్థం ఉందా? అర్థం చిట్టుకుంటుంటే అది ఎంతసేపు ఇట్లా 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 గంటల కొద్ది రెడీ అయి ఉంటారు. ఇది వ్యర్థము. అందం అనేది వ్యర్థము. అందం అనేది ఒక మోసం కాదు. నువ్వు బాగా రెడీ అయ్యి ఎండలో పోయి అట్లా మొహం కడుపుకుంటే అదంతా పోయి మళ్ళీ నీ కలర్ నీకే వస్తుంది. ఇది శాశ్వతం కాదు. అదే గుణవంతురాలు నా భార్య ఏం చేస్తుందంటే ఇవన్నీ మోసపుకరము, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. తన చర్చికి రావాలంటే కూడా లిప్స్టిక్, ఐలైనర్, ఆ లైస్, ఈ లైస్, ఆ పౌడరు ఈ పౌడర్ వేసుకుంటే తప్ప చర్చికి రావాల్సింది. ఇవేమి కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. మనం శుభ్రంగా స్నానం చేసినామా, మీరు డ్రెస్ వేసుకున్నామా, వచ్చినామా, ఆధారంగా కూర్చున్నామా, ఎదిపోయామా. ఇది గుణవంతురాలు ఉండాల్సిన లక్షణం. ఒక చిన్న జోక్ చెప్పి ముగిస్తాను. మన ఇంట్లో అందరికీ అద్దం తెలుసా? అద్దం. ఒక ఊర్లో ఒక భార్య ఒక భర్త ఉన్నారు. ఆ ఊర్లో ఎవరికి కూడా అద్దం తెలియదు. అసలు ఆ ఊర్లో అద్దం అనేది తెలియదు, ఎవరికి తెలియదు. ఒక రోజు భర్త ఏం చేస్తారంటే పొలానికి వెళ్తాడు. పొలాలు వెళ్తే ఆ నాగలి పెట్టి పొలంతో ఇలా దున్నుతుంటాడు. దున్నుతుంటే ఆ భూమిలో నుంచి అంత అద్దం ముక్క బయటకు వస్తే పైన సూర్యుడితో అది కొంచెం తెలిస్తే వాళ్ళు నాకు వజ్రం ఏదో పడింది అని అద్దాన్ని తీసుకొని ఇట్లా చూస్తాను. దాంట్లో అతని ఫేసే నాకు కనపడుతుంది ఎదురుగా. ఆ ఊరికి ఎవరికి అర్థం తెలియదు. ఇతని ఫేస్ ఎప్పుడు చూసినాడు. ఎదురుగా చూస్తే ఏంది మా నాయనలా ఉంటాడే, మా నాన్నగారు బతికొచ్చినట్టు ఇట్లా అని చూస్తాడు. వచ్చింటలే నా మీద ప్రేమతో వచ్చింటాడని ఇలా చూస్తాడు. చూసి నేను నవ్వుతా అంటే ఈడ నవ్వుతే ఆడ నవ్వుతుంది, ఈడ ఇట్లా ఆడ ఇట్లా నేనేం చేస్తాను నవ్వుతుంటే ఆయన చూసి నవ్వుతున్నాడు. రోజు ఏం చేస్తాడంటే పొద్దున ఉదయం లేచి నాయన ఇలా జరిగింది అని పెట్టు. మళ్ళీ సాయంత్రం వేస్తాడు ఇట్లా ఈరోజు ఈ పని జరిగింది, ఇలా వచ్చింది, ఇలా డబ్బులు జరిగింది, ఇలా జరిగింది అని చెప్తాడు. ఇదంతా వాళ్ళ భార్య గమనిస్తుంది. ఏంటి నా రోజు ఏం చేస్తాడు, వస్తాడు అర్థం ఇట్లా చూసుకుంటాడు, అలా నవ్వుతాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడో చూస్తాడు అని ఓ రోజు డౌట్ వచ్చి వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే అతను కొనాలి అన్నాక తీసుకొని ఈమె చూస్తుంది. ఈమె వేసి ఈమె చూసిండదు. అర్థంలో ఎదురుగా కనబడుతుంది. నాకు తెలియకుండా ఈమెను ఎవరో మెయింటైన్ చేస్తుంది. ఏందో మెయింటైన్ చేస్తున్నాడు నాకు అర్థమైంది అని ఈమె కోపంగా చూస్తుంది. ఆమె కోపంగా ఊతిని నన్ను చూసి నాకు కోపంగా చూస్తుందని సరే ఇంటికి రాని సాయంత్రం వాళ్ళ హస్బెండ్ వస్తే ఏమయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అని. ఏమన్నా నాకు నేను ఒక్కడానే కాక నీకు మళ్ళీ ఇంకొక స్త్రీతో పరిచయం కావాలన్నా, రోజు చూస్తూనే ఉన్నా, రోజు నేను అబ్జర్వ్ చేస్తున్నా, పొద్దునే లేస్తావు, ఇలా చూస్తావు, మాట్లాడుతూనే ఉంటావు, నవ్వుతూనే ఉంటావు, మళ్ళీ పెట్టేస్తావు, మళ్ళీ సాయంత్రం వస్తావు, నవ్వుతూనే ఉంటావు, చూస్తూనే ఉంటావు, ఏం చేస్తున్నావు అని కొట్లాడుతాం. ఇద్దరు కొట్లాడతాం అంటే అలా జరిగి ఇంట్లో వచ్చా వీధికి వస్తుంది. ఆ ఊళ్ళో ఉన్న ముసలాయన వస్తుంది. ఏమ్మా ఏం జరిగిందమ్మా, ఎందుకు ఎన్ని రోజులు బాగున్నారు కదా, ఇప్పుడు ఎందుకు కొట్లాడుతున్నారు అంటే నా భర్త ఇంకొక ఆమెతో మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆమెతో ఉన్నాడు అని చెప్తే ఎవరేమంటే మళ్ళీ అదే అర్థం తీసి ఇట్లా చూపిస్తాను. ఇట్లా ఆమె ఎవరు అని ఇట్లా చూస్తుంది. ఈ ముసలాయన ఫేస్ అనిపిస్తుంది దాంట్లో. వాళ్ళకి ఇట్లా చూసి
ఇంకేం పోయే కాలం రా, ముసల్దాన్ని ప్రేమిస్తావు ఏమిరా నువ్వు? అందమైన భార్యను పెట్టుకొని ముసలామని, నేనే ముసలామని ప్రేమించినానమ్మా, ఇక్కడ ఉండేది మా నాయన అని ఆయన చూసాడు. ఆయనకేం కనబడతాడో మా నాయన కనిపిస్తుంది. కాదు అని ఈమె తీసుకొని ఇట్లా చూస్తే ఆమె కనిపిస్తూ ఈమె పెట్టుకున్నాను. ఆమె తీసుకుని ముసలాం తీసుకుంటే ఆమె ఇస్తే ఆమె పెడితే ముసలామని నీకెట్లా ఇష్టపడినావు నువ్వు అని ఆమె పెట్టాను. అట్లా అట్లా జరిగి వాళ్ళ ఇద్దరు విడిపోతారు లాస్ట్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకొని మనం ఏదైనా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని గుట్టిగా ఏదాన్ని నమ్మకూడదు. నమ్మితే ఏం చేస్తారు, ఇట్లే విడిపోతారు. అది అర్థం అంటే ఎప్పుడో గ్రహించుకుంటారు తర్వాత. ఆ లోపల ఏడా వీళ్ళిద్దరు బాగా అన్యాయంగా ఉన్న భార్య భర్త ఇద్దరు విడిపోతారు. సో దేవుడు గుణవంతురాలు భార్య ఉండాల్సిన లక్షణాలు ఎటువంటివంతా, తను ఉదయాన్నే లేస్తుంది, తన భర్తకు కావాల్సిన ఏర్పాట్లన్నీ తను చూస్తుంది. అలాగే తను ఆస్తిని ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలని గుణవంతురాలు గల భార్య ఆలోచిస్తుంది. అంతేగాని నీట్గా లేచి అందంగా రెడీ అయ్యి ఇలా ఉండేది భార్య కానే కాదు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన